ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నీ వెతుక్కుంటున్నాం. వేరే వాళ్ళ కష్టం మనం వాడుకుంటేనే మనం ఎదిగేది. దేవుడు నీకు పేదరికాన్నిచ్చుండొచ్చు, కానీ అందాన్నిచ్చాడు. దాన్ని వాడు ఎరగా వేయి. హరిప్రసాద్కి నీ అంత అందమైన అమ్మాయి దొరకడం కష్టం. అతన్ని నువ్వు పెళ్లి చేసుకోగలిగితే మన దశ మారిపోతుంది. ఆలోచించుకో మేఘన. ఇదే బ్రతుకుతూ కోటీలో కొన్న కాస్మెటిక్స్ వాడుకుంటావో, నేను చెప్పింది చేసి ప్యారిస్ వెళ్ళి షాపింగ్ చేసుకుని వస్తావో ఆలోచించుకో. రామ్ కుమార్. ఎస్ సార్. టీడీఎస్లన్నీ క్లియర్ చేశారా? చేశాం సార్. కొరియన్ కంపెనీ డీల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేఘనా గారు వచ్చారు. పంపండి. ఓకే సార్. కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి కొరియన్ కంపెనీ వాళ్ళతో. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి, కూర్చోండమ్మా. థ్యాంక్ యూ సార్. మీరేం చదివారు? బీబీబీ చదివాను సార్. రామకుమార్ సార్. మీరు ఈమెనేమైనా ప్రశ్నలు అడిగేదుందా? ఎస్ సార్. ఈ సంవత్సరం భారతరత్న పురస్కారం ఎవరికొచ్చింది? పురస్కారం అవార్డ్ ఆమెను కంగారు పెట్టకండి. చదివిందే మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్ కాదు. నేను అడుగుతాను, ఏ కాలేజీలో చదివారు? ఉస్మానియా కాలేజ్. ఓ గుడ్. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఇంకేముంటుంది సార్, హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. ఇక రంజాన్ సీజన్ వచ్చిందంటే హలీం నా ఫేవరెట్. ఐ లవ్ చికెన్. ఐ లవ్ డాగ్స్ అంటే కుక్కలను పెంచుకుంటారు. అదే ఐ లవ్ చికెన్ అంటే కోళ్లను కోసుకొని తింటారన్నమాట. ఫిష్, చికెను, మటను ఉన్నది తినడానికే కదా సార్. కుక్కలనైతే తినలేం కదా సార్. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది. అమాయకంగా కనిపిస్తూనే అమాంతం సెటైర్లు వేస్తున్నారు. సరదాగా అన్నాను. మీ అమ్మగారు ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి నెల్లూరు చేపల పులుసు తినేవాడిని. అవును సార్, నేను అమ్మగారి దగ్గర నుంచి ఫిష్ కర్రీ చేయడం నేర్చుకున్నాను. నేను చేపల పులుసు బాగా చేస్తాను. సార్, రేపు మీకోసం చేసుకొస్తాను సార్. హే, ఇట్స్ ఓకే, పర్వాలేదు. మీకెందుకు కష్టం? అయ్యో, కష్టమేముంటుంది సార్, చేసి తీసుకొస్తాను. రామ్ కుమార్, ఈమెకి అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయండి. అలాగే సార్. ఇక నుంచి ఈమె మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. రండి మేడం. హలో. హలో సార్. చెప్పు మేఘనా. సార్, భోజనానికి రండి. నేను బయటికి వెళ్తున్నాను. మీకోసం నేను చేపల పులుసు చేసుకొని వస్తానని చెప్పాను కదా సార్. మీరు బయటకు వెళ్తానంటున్నారు.
నిన్నే చెప్పాను కదా సార్. అవును చెప్పావు, కానీ చేసుకొని తీసుకొస్తావు అనుకోలేదు. సార్, చెప్పిన తర్వాత చేసుకురాకుండా ఎలా ఉంటాను? మీకు అబద్ధం చెప్పగలనా? చెప్పండి. చూడండి, మీరు భోజనానికి రాకపోతే నేను భోజనం చేయను, అంతే. సరే, ఎక్కడున్నారు మీరు? హాస్టల్లోనా? లేదు సార్, మన ఆఫీస్ గార్డెన్ ఏరియాలో ఉన్నాను. నేను చేపల పులుసు మన ఇద్దరి కోసమే తెచ్చాను. కేఫ్లో అయితే అందరూ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టకపోతే బాగోదు కదా. ఇక్కడికి రండి ప్లీజ్. సరే, నేను వస్తాను. సార్ సారీ సార్, లేట్ అయింది. పదండి, లంచ్కి వెళ్దాం. రామ్ కుమార్, మీరు వెళ్ళండి. నేను ఈరోజు ఉపవాసం. ఉపవాసమా? బుధవారం కదా ఈరోజు. ఎవరి కోసం సార్ ఉపవాసం? బుధవారం అంటే బుద్ధ కోసం ఉపవాసం. బుద్ధుడి కోసం? యు మీన్ గౌతమ్ బుద్ధ? ఎస్, అవునవును, ఆ బుద్ధనే, సిద్ధార్థ, ఆయన కోసమే. లైఫ్లో ఫస్ట్ టైం మీరే ఫస్ట్ వ్యక్తి బుద్ధుడి కోసం ఉపవాసం ఉన్నది. ఇదెప్పటి నుంచి? లాస్ట్ టైం బుద్ధగా వెళ్ళొచ్చాను కదా, అప్పుడే ఆ తత్వం బోధపడింది. అప్పట్నుంచి బుధవారం ఉపవాసం ఉంటున్నాను. అందుకే మీరెళ్ళి భోంచేయండి. నేను ఈ పూటకి ఈ గాలితో అడ్జస్ట్ అవుతాను. ఓకే సార్, అలాగే. కూర్చో మేఘన. మీరు కూర్చోండి. ఏంటి కిచెన్ మొత్తం తెచ్చేసావు? ఎలా తెచ్చావు? బ్యాగ్ లో. ఈ ప్లేట్ ఎవరికి? మీకే. నేను డైట్ లో ఉన్నాను కదా. ఆర్ యు షూర్? యా షూర్. పక్కా. సరే, అయితే నేను తింటూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. నేను వచ్చింది అందుకు కదా. నువ్వు తింటూ ఉండు, నేను చూస్తూ ఉంటా.